నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఓటమి తర్వాత చాలా ఇంటర్నల్ సమీక్షలు జరుగుతున్నాయి. ఎందుకు ఓడిపోయామని జెప్పేసి. ఒక పక్కన కొంతమంది అసలు ఓటమి మొత్తానికి కారణం సజ్జల గారి లేతే భార్గవ్ వాళ్ళ కొడుకు భార్గవ్ గారన్నట్టు ఈ అసలు వాళ్ళ మీద రెచ్చిపోతున్నారు. వాళ్ళు మేజర్ వాళ్ళేనండి కారణం? మిగతా వాళ్ళెవరు లేరంటారా? సో, మనకి ఒక హ్మ్. నానుడుందండి. హ్మ్. విజయానికి అనేక మంది తండ్రులుంటారు. హ్మ్. అపజయం వస్తే అపజయం మాత్రం అనాథ. ఓకే. సో, హ్మ్. విజయం సాధిచ్చారనుకోండి, మేమంటే మేము మామూలనే అంటారు. హ్మ్. 100 మంది పుట్టుకొస్తారు. హ్మ్. అదే అపజయం వచ్చిన తర్వాత ఎవరో ఒక బలి పశువు గావాలి వాళ్ళకి. ఇప్పుడు సజ్జల గారయ్యారు. ఇప్పుడు ఆ స్కేప్ గోటు ఆయన రూపంలో అయింది. ఓకే. ఓకే. ఎందుకంటే, హ్మ్. ఈ వ్యవస్థను పెట్టింది ఎవరు? మీ మధ్య, సీఎం మధ్య ఒక వారధిలాగా ఉండాలి అనేటువంటి వ్యక్తిని పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవకుండా నిరోధించి, ఏమున్నా సజ్జలకి చెప్పండని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డే. ఎందుకు పెట్టుంటాడు అతను? మీరొచ్చి ప్రతిదీ బుర్ర తింటారు గాబట్టి, మీకేదో ఒక సమాధానం చెప్పాలి గాబట్టి, ఇవన్నీ తను చెప్పలేక బాపాల భైరవుల్లాగా ఒకడిని పెట్టుకోవాలి గాబట్టి, పాపాల భైరవుల్లాగా ఇతన్ని పెట్టాడు మీకు. హ్మ్. మీరెళ్లి ఒక అర్జీ ఇస్తాడు ఆయనకి. ఇచ్చిన తర్వాత అక్కడికెళ్తే ఆయన మూడ్‌ని బట్టి రిమోటే ఇసిరి కొడతాడో తెలీదు. చేతిలో ఏముంటే ఇసిరి కొడతాడో తెలీదు. మనం చాలా సందర్భాల్లో విన్నాం. సో, కాదు పో అంటాడాయన. అనగానే ఈయనొచ్చి ఏం జెప్పాలి మీకు? కాదు పో అన్నాడన్నా జెప్పాలి. లేపోతే అది జెప్పలేక 4 సార్లు తిప్పుకోవాలి మిమ్మల్ని. తిప్పుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా పాపాల భైరవుడే అవుతాడుగా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైనటువంటి వ్యక్తి. నాకిప్పటికి కూడా అర్థం కానిదేంటంటే, బాగా ప్రజల్లో తిరిగి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి పాదయాత్ర దాకా మొత్తం అసలు ప్రజల్లోనే ఉండి వాళ్ళతోటి మమేకమయ్యి అసలు ప్రజలే నా జీవితం అనుకున్న వ్యక్తి అధికారంలోకి రాగానే అసలు ప్రజలకు కంప్లీట్‌గా దూరం అయిపోయాడు. మనం ఎన్ని విశ్లేషణలు చేయండి మీరు. 150 విశ్లేషణలు చేసినా ఒక్కటే సింపుల్ మార్గం అతను ఓడిపోవడానికి కారణం ఏంటంటే, అప్పటిదాకా ప్రజల్లో ఉన్న మనిషి ప్రజలకు దూరం అయ్యాడు. దాని మూలనే ఓడిపోయాడు. ఒక్క మాటలో మనం సూత్రీకరించాలంటే ఇదే సూత్రం. అతనికి ఎందుకంత ఇన్‌సెక్యూరిటీ వచ్చింది? అసలు ఎవరిని కలవకపోవటం, ఎమ్మెల్యేలని కలవకపోవటం, మినిస్టర్‌లని కలవకపోవటం, కనీసం పత్రికా విలేకరుల సమావేశం ఒకే ఒక్కసారి పెట్టాడు మొదట్లో. వాళ్ళు ఆడుకునేటప్పటికి ఇంక అక్కడి నుంచి ఏదన్నా ఉంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసేవాడు. దాన్నేసుకోవటం ఎవరైనా. లేదంటే కాగితాలు పట్టుకొని సజ్జలాయన వచ్చేవాడు. ఈయన ఓన్లీ పోస్ట్ మ్యానే గదా! సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద పోస్ట్ మ్యాన్. మీరు జెప్పింది అక్కడ జెప్తారు. ఆయనేమన్నా జెప్తే మీకు జెప్తారు. అంతకు మించి నిర్ణయాధికారం గాని, నిర్ణయం తీసుకునే అధికారం గాని ఆయనకేమన్నా ఉందా? లేనప్పుడు మీరెలా బ్లేమ్ జేస్తారు? ఎందుకు బ్లేమ్ జేస్తున్నారంటే, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్తే మా సమస్యలు పరిష్కారం జేసేవాడు. వీడే సైంధవుడిలాగా అడ్డం పడ్డాడనేటువంటిది అందరి మనసులో ఉన్నటువంటి భావన. అది కార్పొరేట్ జాబ్స్ చేసినోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకర్థమవుతుంది. కార్పొరేట్ గ్యాంబ్లింగ్ ఎట్లా ఉంటుంది? గేమింగ్ ఎట్లా ఉంటుంది? పైన ఎండీ ఉంటాడు. ఒక జనరల్ మేనేజర్‌ని బెడతాడు. ఎండీ ఎప్పుడు వీళ్ళకెవరికి అందుబాటులో ఉండడు. వాడేం మాట్లాడాలన్నా, చేయాలన్నా ఈ జనరల్ మేనేజర్ తోటి జేయిస్తూ ఉంటాడు. ఎవడికన్నా ఇంక్రిమెంట్ ఆపాలన్నా, లేకపోతే ఎవడికన్నా మెమో ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా ఇన్‌స్ట్రక్షన్స్ అతను ఇస్తుంటాడు. యాక్షన్ ఇతను జేస్తూ ఉంటాడు. అందుకనే ఈ జనరల్ మేనేజర్ అనేవాడు అందరి దృష్టిలో విలన్‌లాగా కనపడుతూ ఉంటాడు. కానీ వీడు పాటిచ్చేది ఆ ఎండీ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ పాటిస్తూ ఉంటాడు. ఇటు వీళ్ళకి మంచోడు గాడు, అటు ఎండీ తోటి చివాట్లు తింటూ ఉంటాడు. ఇవాళ ఖచ్చితంగా జెప్పాలంటే ఈయన పరిస్థితి అది. అయిపోయిన తర్వాత అతనికి సీన్ అర్థమైపోయింది. వీళ్ళందరూ నేను నా నా మొట్టమొదట ఓడిపోయిన రోజున ఎక్కడ మాట్లాడానో నాకు గుర్తులేదు గానీ, బలిగా పోతాంది సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి అని జెప్పేసని ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో జెప్పాను ఇంకా రిజల్ట్స్ వస్తున్నప్పుడే. ఎందుకంటే అందరికీ ఉన్నది వాళ్ళ మీదే. సో, అది దెలిసే ఇవాళ ఇన్ని రోజుల నుంచి స్విచ్ ఆఫ్ జేసుకొని తండ్రి కొడుకులు ఎవరికీ కనపడట్లేదు. కానీ కొంచెం బుర్ర బెట్టి ఆలోచిస్తే మీ నాయకుడు మంచోడా? మీరెవరెవరికైతే జేజేలు గొట్టారో, ఆ నాయకుడు ఏం చేశాడో ఆలోచించండి. బూతులు తిట్టే వాళ్ళకి మంత్రుల్ని జేసి, రాష్ట్రంలో ఎంత దమనకాండ జరుగుతా ఉంటే ఎవరిని పట్టించుకోకుండా, అందరి నోర్లు నొక్కేసి, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే గూడా వాళ్ళని మీ ఇంటి మీదకి దౌర్జన్యంగా వెళ్ళటం,
ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని పట్టించి కొట్టడం, ఇవన్నీ చేస్తే ఇవన్నీ కాదా మీకు ఓటమి కారణాలు? ఇవన్నీ చేసిన వాడెవరు? అల్టిమేట్‌గా మొన్న ఆనం మేకపాటి అతను చంద్రశేఖర్ రెడ్డా అతన్ని అవును. తీసేశారు కదా! అతను అవునవును. మాట్లాడుతా ఉన్నాడు. హ్మ్. ఏం మాట్లాడుతున్నాడు? నేనెళ్ళి టికెట్ అడిగితే, నీ గ్రాఫ్ బాగాలేదు, నీకు టికెట్ ఇవ్వనన్నావా? పోరా నీ గ్రాఫే బాగాలేదురా! నీ గ్రాఫ్ బాగోక మా గ్రాఫ్ బాగాలేదంటావా? అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు. ఫ్యాక్ట్ అది. నేను బటన్ నొక్కుతున్నా మీ మీద వ్యతిరేకత ఉందంటావు గానీ, వాళ్ళకేమన్నా చేయటానికి ఏమన్నా అధికారాలు ఉంటాయి గదా! నువ్వు చేసిన ఏదో పనులన్నిటికి వాళ్ళని బాధ్యుల్ని చేస్తే, వాళ్ళు ఇవాళ బలిపశువులయ్యారు. నువ్వు వాలంటరీ వ్యవస్థను బెట్టావు. ఒక్క ఎమ్మెల్యేకి ఏదైనా పవర్ ఉందా? ఒక ఎంపీకి ఏదైనా పవర్ ఉందా? ఒక పంచాయతీ ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్‌కి ఏమన్నా పవర్ ఉందా? పైన నువ్వు, కింద నీ వాలంటీరు, మధ్యలోనేమో సచివాలయ వ్యవస్థ. ఎన్నుకున్నటువంటి సర్పంచ్‌లు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏమైపోవాలి? అందుకే గదా కాడి పారేసిన నీ కార్యకర్తలు ఎవరు నీకు పని చేయకపోవడానికి కారణం ఏంటి? ఇవాళ నీ పార్టీ వాళ్ళే చివరికి శ్రీరెడ్డి అనాలిసిస్ చెప్తాంది ఇవాళ. ఎమ్మెల్యేలని, ఎంపీలని డమ్మీలు చేసి నువ్వు వాలంటీర్లతోటి రాజ్యం చేస్తే ఇలాగాక ఎలా అవుద్దని శ్రీరెడ్డి అనాలిసిస్ చెప్తాందంటే, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి పాపం ఆయనేం చేశాడు? ఉన్ననాళ్ళు చక్కగా జీతం తీసుకున్ననాళ్ళు ఉన్నాళ్ళు సకల శాఖ మంత్రి అనేటువంటి టైటిల్ అనుభవించాడు. అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఇవాళ బ్రహ్మాండంగా అసలు 150 సీట్లు వస్తున్నాయని ఐపాక్ ఇచ్చింది మాకు అన్నారు కదా! రిపోర్ట్‌లు ఇచ్చిన వీళ్ళందరిని మీరేం చేశారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు చంద్రగిరి. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడంట. అసలు ఇంకేముంది బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాం. ఇవాళ ఆయన నమనాబూతులు తిడుతున్నారు. నువ్వేదిరా ముంచేసావని చెప్పేసి. సో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారండి. ఇవాళ సక్సెస్‌ఫుల్‌గా 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లు తీసుకొచ్చేటువంటి దీంట్లో అందరూ తలా ఒక చెయ్యి ఏదో తిలాపాపం తలా పిడికెడంటారు చూసారా? అలాగ సోషల్ మీడియా దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కింద స్థాయి కార్యకర్తల వరకు. తర్వాత ఐరనీ ఏంటంటే, నువ్వు ఏ వాలంటరీ వ్యవస్థనైతే నమ్ముకొని నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నావో, ఆ వాలంటరీ వ్యవస్థ నీకు వ్యతిరేకంగా పనిచేసింది. అందరు రాజీనామా చేసేయండి మనం అధికారంలోకి రాగానే మీకు మళ్ళీ పదవులు ఇస్తామంటే, ఓన్లీ 25% మందే రాజీనామా చేశారు. మిగతా 75% మందికి నువ్వు అధికారంలోకి రావు అని తెలుసన్నా ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడు వస్తే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన దానికన్నా ఆశపడి ఉండాలి. నీకు పని చేయలే వాళ్ళు. సో ఇలాగా తలా ఒక చేసి ఈ దుస్థితికి అందరూ కారణం కాబట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే డైరెక్ట్ కనపడుతున్నాడు కాబట్టి ఆయన దొరికితే కొట్టేటట్టున్నారు. మరి ఎప్పుడుకొస్తాడో బయటికి తెలీదు. కానీ అది అన్యాయం అంటాను నేను. ఓకే. అందరు రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఒక్కళ్ళని అంటాం తప్పు.